ఒక చిన్న పిట్ట కథ మీకోసం ఈరోజు. ఒక రాజుగారు వేటకు వెళ్ళి అడవిలో ఒక చెట్టు కింద సేద తీరుతుంటే ఒక చిలుక రావాలు చేస్తూ అలరిస్తుంది. రాజుగారు ఆనందంతో ఈ చిలుక మన ఉద్యానవనంలో ఉంటే బాగుంటుందని చెప్పి భటులకు ఆదేశిస్తారు. దీన్ని ఎలాగైనా మన ఉద్యానవనంలో ఉండే విధంగా చూడండి అని చెప్పి. ఇంకా ఆ చిలుకని ఉద్యానవనంలో రాజభోగాలు అనుభవిస్తే అది బాగా ఆనందంగా ఉంటుంది. ఒకానొక రోజు రాజుగారు అది ఎలా ఉందో చూద్దామని చెప్పి అలా ఉద్యానవనానికి వెళ్తే అది కదలదు మెదలదు, ఒక చెట్టు కొమ్మ మీద అలా కూర్చొని ఉంటుంది. దానివల్ల రాజుగారు నిరాశ చెంది భటులకు ఆజ్ఞాపిస్తారు, ఈ చిలుకని ఎవరైనా ఎగరవేసే విధంగా చేస్తే వాళ్ళకి మంచి బహుమానం ఇస్తామని చాటించండి అని చెప్పి. చాలామంది వస్తారు, ప్రయత్నిస్తారు, కానీ విఫలం అవుతారు. లాస్ట్కి ఒక పెద్ద ఆయన వచ్చి నేను ఎగరేయడానికి ప్రయత్నిస్తాను రాజుగారు అని చెప్పి ఆ చెట్టు కొమ్మని, అది కూర్చోండే చెట్టు కొమ్మని నరికేస్తాడు. అది వెంటనే అరుస్తూ ఎగరడం తిరగడం చేస్తుంది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, సౌకర్యవంతమైన జీవితం, కంఫర్ట్ లైఫ్ ఉన్నది అంటే మనం ముందుకెళ్ళడం కానీ ఏదైనా చేద్దామని ప్రయత్నించడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ కంఫర్ట్ నుంచి బయటకు వస్తేనే మనం ఏదైనా చేయగలం, ఒక అడుగు ముందుకు వేయగలం. ఏమంటారు మరి?